वंदे राजा वरुणो बृहस्पतिन्द्र इंद्रक्षाग्निश्च राष्ट्रन्दान सुलग्ने सावधान लक्ष्मीनारायण स्वरूपस्य सावधान ओम हिरण्यवर्णां हरिणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहां तामावह जातवेदो लक्ष्मी देवी कंग्रेचुलेशन्स अम्मा भवति शतमिति शतं दीर्घमायुः वर्षयेन गणेश जी तो वायने में सर ₹2,40,000 అయితే చెత్త కాగానే ఇస్తున్నారు కాబట్టి సంతోషంగా పిలుస్తున్నారు. ఓకే తమ్ముడు మంచి కట్టుకున్నాడు, సంతోషం, సుఖశాంతులు సొడ్డాలి, శుభాకాంక్షలు. నేను చింతలూరు గ్రామానికి అట్లనే మొన్న ఒక మైతాపూర్ గ్రామంకి వెళ్ళాను. ఇక్కడ చాలా పేదవాళ్ళు వాళ్ళు విచ్చల పోలే కరెక్ట్ బేస్మెంట్ కట్టుకున్నారు, బేట్రా వేసి బేస్మెంట్ కట్టుకున్నారు, మంచి సిమెంట్ ఇటుకతో గోడలు పెట్టుకున్నారు, చెత్త పోసుకున్నారు. 450 ఫీట్లు సరిగ్గా 5 లక్షల అయిపోయింది. 3,40,000 వచ్చాయి, మిగిలిన వచ్చేస్తాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాతోటి నిత్యం ఉండే ఒక సోదరుడు గోడలు లేపి ఆపేసి ఎందుకు ఆపినావు అన్న, నాతో ఎప్పుడు ఉండేటోడు, ఎంతో కొంత నాతో సాయం కూడా ఇచ్చిన, పైసలు దాల్తలేవు అన్న, పెద్దగా పెట్టుకున్నాను. అంటే నేను చెప్తా ఉన్నా కరెక్ట్గా కానీ చేసుకుంటే పేదవాళ్ళు 400 SFTలో గుడిసెళ్లలో ఉన్నవాళ్ళు, కిరాయికు ఉన్నవాళ్ళు ఇవాళ అవుతున్నాయి. జగన్నాథ్పూర్ సర్పంచ్ చెప్తా ఉండే మొన్న పోతే ఒక కాంట్రాక్టర్ని మాట్లాడేట ఇట్లనే బెటర్ అది పెట్టి ఆడ కొంచెం ఇష్టం కూడా దొరుకుతుంది బొర్రపిల్ల, మనకు 50,000 మీద పడవచ్చు. 5 లక్షలని చేయడానికి 36 ఇంట్లో కాంట్రాక్టర్ మాట్లాడుతుంది. అయితే అక్కడ ఒకటి చెప్పిన సర్పంచుల్లో మీడియా ద్వారా కూడా తెలియాలి. మన పోతారం గ్రామాల్లో ఇక్కడ సుతారా అడ్వాన్స్ తీసుకుని 10 మంది దగ్గర చెక్కేసాడు. బాగా కాదు కానీ 10,000, 20,000, 50,000 జాగ్రత్తగా ఉండాలి. నేను అదే చెప్పిన, మనం ముందుగా ఇచ్చాడు అంటే లేదు సార్ కఠినంగానే ఇచ్చిన, అట్లయితే మాట్లాడుకుని అగ్రిమెంట్ చేయని కట్టంగానే ఇయ్యింది అని కూడా ముంచదు కదా. గుర్తుగారంటే పేదోడు అతడైంది ఏదో సుతారు పని. కాబట్టి ఇందిరా మిల్ల కార్యక్రమం అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవాళ్ళకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేది, రేషన్ కార్డు, రైతు బంధు కూడా మీరు చూస్తున్నారు, పేదవాళ్ళందరికీ వచ్చింది. ఎవరెవరికైతే అంతకుముందు పోయిన ప్రభుత్వం 1,00,000 మాపైనాయి, వాళ్ళకి 2 లక్షలు మాపైనాయి. టెక్నికల్ మిస్టేక్ ఉండి అప్పుడు కాని వాళ్ళకి ఇప్పుడు కాలేదు, అది వేరే విషయం. 2 లక్షల వరకు అండి. ఇప్పుడు రైతు బంధు రేపటి నాడు భూములు ఎంతుంటే అన్న వాళ్ళకి వస్తున్నాయి, పేదవాళ్ళందరికీ వచ్చినాయి. 4 భూములు ఎక్కువ 4 సొంతలతో మనం లింగారెడ్డి పట్టేది ఉన్నాయి కావచ్చు ఎక్కువ,
పెద్ద పటేళ్ళకి రాలేదు. కానీ రేపటి నాడు రేపు అందరికి వస్తాయి, రేపు పూర్తిగా వస్తాయి. మరి ఈ సందర్భంలో అందరు తెలియజేసి ఏంటంటే ఇంతవరకు రైతు బీమా కార్యక్రమం ఉండే, ఇందిరమ్మ బీమా పథకం అని చెప్పి భూమి లేని నిరుపేదలు ఇప్పుడు విషబ్రాహ్మణులు ఉండే చాలా మంది భూమి ఉండదు, సడన్గా ఏదైనా హార్ట్ అటాక్ అయితే మొత్తం అనాథ అవుతుంది. ప్రతి కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొస్తుండు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి 10 ఏళ్లలో చాలా కొన్ని రేషన్ కార్డులు ఇచ్చినాం, ఈసారి అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం. ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. అందుకే నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. బాధాప్తానే చెప్తున్నాం, ఎవరేమన్నా కానీ నేను ఏ పార్టీ ఏంటంటే మేము మొదటి నుంచి కూడా వెనకటికెళ్ళి కూడా కాంగ్రెస్ కుటుంబం ఉన్నాం. మధ్యలో కొన్ని రోజులు అటు పోయినా కానీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నా అని చెప్పి పాఠంగానే చెప్తున్నాం. ఉంచుతాయితో పోతే తాగి కూడా అంటున్నాం. ఉన్నన్ని రోజులు ఈరోజు రాయకల్ పట్టణంలోని 6వ వార్డులో నోముల రాజేందర్ రెడ్డి దివ్య గార్ల గృహప్రవేశానికి వారు ఆహ్వానించిన సందర్భంలో రావడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నూతన గృహ శుభాకాంక్షలు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు ఒక రైతు బిడ్డగా చాలా సంతోషంగా ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా మరి ఇప్పటికే చాలాసార్లు చెప్పినాం, తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 3,500 ఇళ్ళు మొదటి విడతగా మంజూరైనాయి. మళ్ళీ రెండవ విడతగా 2,000 ఇళ్ళు రావడం జరిగింది. దాంట్లో రాయకల్ పట్టణంలో కూడా దాదాపు 25 ఇళ్ళు పూర్తిగా వస్తున్నాయి. 10 మందికి 4 లక్షలు, అందులో ఒక ముగ్గురికి 4,90,000 కూడా వచ్చేసింది. అంటే ఈ రకంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పట్ల ప్రాధాన్యత ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే దీంట్లో ఒక విషయాన్ని నేను ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారందరికీ ప్రభుత్వ పక్షాన అధికారుల పక్షాన దాంట్లో కొన్ని నిబంధనలు ఉంటాయి, తప్పకుండా పాటించాలి. 400 కంటే ఎస్ఎఫ్టీ ఫీట్ల కంటే తక్కువ ఉండొద్దు, 600 ఫీట్ల కంటే ఎక్కువ ఉండొద్దు. కింద బేస్మెంట్ అది, పైన చెత్తు 750 ఫీట్లు దాటద్దు. ఎందుకంటే ఒకటి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతున్నది, పేదవాళ్ళ కోసం ఇది చేయబడ్డది. రెండవది కింద 600 ఇచ్చి పైన 300 పెంచితే కూడా దాని స్ట్రెంగ్త్ స్ట్రక్చర్ కూడా అనుకున్నంతగా ఉండదు, దాని ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని ప్రభుత్వం వివిధ రకాల ఇదే కాక చాలా రకాలుగా ఆలోచన చేసి 750 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ పైన ఉండొద్దు, కింద 600 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ ఉంటే డబ్బులు రావడం కష్టమవుతుంది, అధికారులకు ఇబ్బంది అవుతుంది. ప్రజాప్రతినిధులుగా మనం ఒత్తిడి తెచ్చినా కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మనం పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరెవరైతే కట్టుకుంటున్నారో వారందరూ కూడా 750 ఎస్ఎఫ్టీ ఇస్తే మంచిగా బ్రహ్మాండంగా ఉంది. నేను చాలా గృహాలు చూసినాం, అందరూ కూడా బేస్మెంట్ 600 ఫీట్లు, చెత్త 750 ఫీట్లు దాటనివ్వద్దని కోరుతున్నాను. థ్యాంక్ యూ.